హెడ్లైన్స్లో ఉన్న టాప్ స్టోరీస్ చూసాం. ఇక బులెటిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం వచ్చే నెల నుంచి 1 కోటి మందికి రేషన్ కట్ చేయాలని నిర్ణయించింది. ఆధార్ సీడింగ్ పేరుతో భారీగా లబ్ధిదారులను ఏరివేసింది. ఇందులో 67 లక్షల మంది బోగస్ అని తేల్చింది. ప్రస్తుతం ఏపీలో 1,30,00,000 రేషన్ కార్డులున్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం సుమారు 4,97,00,000 మంది సరుకులు పొందుతున్నారు. గత నెల రోజులుగా ప్రభుత్వం రేషన్ కార్డులకు ఆధార్ కార్డులను అనుసంధానం చేసింది. ఇప్పటి వరకు 97.17% ఆధార్ సీడింగ్ పూర్తి చేసింది. అయితే ఈ ఆధార్ సీడింగ్లో మొత్తం 67 లక్షల మంది నెంబర్లు అనుసంధానం కాలేదు. దీంతో వీళ్లంతా బోగస్ లబ్ధిదారులని తేల్చింది. అయితే వీటితో పాటు ఇంకో 35 లక్షల మందికి కూడా రేషన్ ఆపేయాలని నిర్ణయించింది. ఆధార్కు దరఖాస్తు చేసి నెంబర్ రాని వారికి కూడా రేషన్ కోతేయాలని ఆదేశించింది. దీనివల్ల 35 లక్షల మంది వరకు నిజమైన అర్హులు కూడా రేషన్ కోల్పోనున్నారు. అన్నిటిని కూడా సీడ్ చేసేసాం. ఇందులో ఈ ప్రక్రియలో ఈ సీడ్ చేస్తున్నప్పుడు ఒకదానికొకటి అనుసంధానం కాక వివరాలు తేడా వచ్చి లేని వాళ్ళు, మరణించిన వాళ్ళు, బోగస్గా ఉన్నటువంటి వాళ్ళు, 1కి 2 సార్లు ఉన్నటువంటి వాళ్ళు, ఫోటోలు 2 కూడా సరిదూగినటువంటి వాళ్ళు, ఇవన్నిటిని తీసుకుంటే దాదాపుగా 67 లక్షల ఖాతాలు తిరస్కరించబడ్డాయి. ఇంకా 15 లక్షల మందికి ప్రభుత్వం ఆధార్ పూర్తి చేయలేదు. వీళ్ల విషయంలో ఇంకా స్పష్టతకు రాలేదు. వీటితో పాటు ప్రభుత్వం అత్యంత నిరుపేదలకు ఇచ్చే అంత్యోదయ కార్డులకు కూడా భారీగా కోత వేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 10 లక్షల మందికి ఈ కార్డుల ద్వారా 35 కిలోల బియ్యం ఇస్తున్నారు. అయితే ఇందులో 8 లక్షల మంది వరకు బోగస్ ఉన్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యేక సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఆధార్ ఉన్నా సరే వీళ్లపై మళ్లీ సర్వే చేసి కోత వేయాలని భావిస్తోంది. మొత్తం సుమారు 20% పౌర సరఫరాల భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాక్షి న్యూస్, హైదరాబాద్.